వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిందనమాట వీడియో అప్లోడ్ చేసి. సో ఈరోజు మేము డాపోలే అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సూపర్గా ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ 4 o'clockకి. ఓకేనా? ఇప్పుడే వెళ్తున్నా, నీకు ఎందుకురా మధ్యలో. యదవులంతా వస్తున్నారు నాతో పాటు. చూపిస్తాను ఒక్కొక్క యదవని. రణధీర్ సింహ ఈడు వినయ్ వ్యాస్. మెడ తిప్పలేడు సరిగ్గా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వెళ్తా ఉంది, మధ్య మధ్యలో చూపిస్తాను మీకు. చూడు మామా, అది పాగే కదా. గైస్, ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆగామన్నమాట ఒక ప్లేస్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే మనలాగా ఇడ్లీలు దోశలు చాలా తక్కువ. వీళ్ళంతా ఏంటంటే వడాపావులు, కాందా బజ్జీ అని చెప్పి అవే ఉంటాయి. చాలా ఓకే, మనమైతే తినలేము. అబ్బా, ఎక్కువ శనగపిండి తింటారు వీళ్ళు. మళ్ళీ హెల్త్ కాన్షియస్ అంటారు, శనగపిండి ఉండే వస్తువులు ఎక్కువ తింటారు అనమాట. ఎక్కువ వీళ్ళు శనగపిండి ఐటమ్సే ఎక్కువ తింటుంటారు వీళ్ళు. ఇక్కడ చూడండి, కాందా బజ్జీ అని చెప్పి, పొటాటో బజ్జీస్ మార్నింగ్ ఇది తింటారు. మనకు అసలు అరగవు అనుకుంటాం కదా, వీళ్ళ ఫుడ్డే ఇది ఎక్కువ. ఇదండి పావులు, ఇవన్నీ ఎక్కువ తింటుంటారు వీళ్ళు. సో మేము ఇప్పుడు మిసల్ పావు ఆర్డర్ చేసాం అనమాట. 2 మిసల్ పావు. ఇక్కడ మిసల్ పావు కూడా అంటే బాగా ఫేమస్, బాగా తింటారు ఇక్కడ మిసల్ పావు అనేది. కాందా బజ్జీ చెప్తావా? నేను తినాలి రెడ్డి, వీడు తింటాడు కాందా బజ్జీ. కాందా బజ్జీ అంటే ఏం లేదబ్బా, పకోడాని. ఇక్కడ కాందా బజ్జీలు అంటారు. కాందా అంటే మరాఠీలో ఆనియన్ అనమాట. ఏదిరా అది కాదురా, ఇంకోటి ఏదో రౌండ్ ఉంటాయి. అవి పొటాటో పేరు తెలీదు. ఆ పొటాటో పట్టుకొని కాందా బజ్జీ అంటాడు. మొన్న బజ్జీ పావు అంటారు. బజ్జీ పావు ఒక ప్లేట్ బ్రో, అవి 2 ప్లేట్లు వస్తాయి. ఇదండి ఇది వచ్చి ఆలు బజ్జీ అనమాట. ఇది దాంతోపాటు ఇది మధ్యలో పెట్టుకొని తింటారు. ఇది వచ్చి కాందా బజ్జీ అంటారు. పకోడా చేస్తాం కదా, మాలకు కూడా తినేయచ్చు, ప్రాబ్లం లేదు. మిసల్ పావు, ఇదే మిసల్ పావు. మిక్సర్ ఉంటాయి కదా, అవన్నీ వేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైలు, కానీ ఈ మాత్రం ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు అలా వేడివేడిగా మండపం చూసారా, ఆ కూర వేస్తారు. దీంట్లో ముంచుకొని తినేయడమే, అంతే. అది ఇంకేయలేదు. అండి ఆ కర్రీ లాగుంది కదా, ఆ కర్రీ వేస్తాడు దాంట్లోకి. అంతే, ఇప్పుడు ఆ పావు దాంట్లో ముంచుకొని తింటాం. మామూలుగా రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ ముంబై ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట దగ్గరలో. మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముంబై గ్రీనరీగా ఉంటుంది. సో ఇప్పుడే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఒక 1 week నుంచి రైన్స్ బాగా పడుతున్నాయి అన్నమాట. సో అందువల్ల మేము ఇప్పుడు డాపోలే దగ్గరికి వచ్చేసాము.
ఇప్పుడే రిసార్ట్లో దిగామన్నమాట. కోకారికో రిసార్ట్ అని దాపోలేలో ఎక్కడ ఉంది. సో మీకు చూపిస్తానండి ఒకసారి. సో కోకారికో రిసార్ట్స్ అని ఇక్కడ దిగాము ఇప్పుడే. చూడండి ఎలా ఉన్నాయి రూమ్స్, చాలా బాగున్నాయి రూమ్స్. రిసార్ట్స్ కూడా కొంచెం కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది, ఒక 3,000 4,000 అనుకుంటా, 3,000 సంథింగ్ పర్ డే. తక్కువే. లుక్ వైజ్ అంతా హైలైట్ ఉంది. ఇప్పుడు బీచ్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాం, బీచ్ దగ్గరికి. ఇక్కడ నుంచి రిసార్ట్ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు బీచ్. ఇద్దరా మా మునగుతున్నారు. అయ్యా నాకు తెలిసి ఇద్దండి, అక్కడంతా మునగుతున్నారు. మీకు కనిపిస్తున్నారో లేదో తెలియదు కానీ జనం. సో గైస్ మేము ఏంటంటే అక్కడ మాకు బీచ్ వ్యూ రావట్లేదు, ఆ రిసార్ట్ నుంచి చాలా దూరం అనమాట. సో అది కాక మేము బీచ్లో మునగకూడదు అక్కడి నుంచి, అందుకని మేము అక్కడి నుంచి వేరే రిసార్ట్కి వచ్చేసాము. సో మాకు బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఈ రిసార్ట్. చూడండి ఎలా ఉందో అసలుకి. అక్కడ ఉంది కదా అదే రిసార్ట్. ఇదేమంటే మా బీచ్ వ్యూ అంత దగ్గరలో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ రిసార్ట్ పైన నుంచి చూస్తుంటే. సూపర్ వ్యూ, అందుకని ఇక్కడ తీసుకున్నాము. డాప్లే బీచ్ మస్ట్ విజిట్. అసలు ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇదంటే సన్సెట్, ఇప్పుడే సూర్యుడు వెళ్ళిపోయాడు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ రిసార్ట్. మేము ఉంటున్న రిసార్ట్ చూడండి, అసలు వ్యూ చూడండి, బాల్కనీ వ్యూ. ఇక్కడ నుంచి కూర్చుంటే ఇది మా వ్యూ అనమాట. చూడండి ఎక్సలెంట్. ఇప్పుడే కొత్త కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఇలా. కాకపోతే ఏంటంటే ఒకటి ఇట్స్ నాన్ ఏసీ అనమాట. వీళ్ళు ఇంకా ఏసీ ఏం ఫిక్స్ చేయలేదు, కొత్తది కాబట్టి బిల్డింగ్స్లో. బట్ వ్యూ వరకు హైలైట్ అసలుకి. ఇది చూడండి, ఇటు సైడ్ చూడండి, కిటికీల నుంచి వ్యూ చూడండి ఎలా ఉంది అసలుకి. ఇప్పుడే దపోలే నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. దపోలే నుంచి ఇప్పుడే బయలుదేరేసాము. ఇప్పుడు ముంబైలోనే ద బెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట, నానేమచ్చి వాటర్ ఫాల్స్. మచ్చా ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎర్రగా తీస్తాయి అంటే వాటర్ ఫాల్స్ మామూలుగా ఉండవు, పిచ్చెక్కిచ్చేస్తాయి. అది కాక ఈ రైనీ సీజన్లో ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాం, మామూలుగా ఉండదు. ఓకే గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట. ఒక 2-3 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది. మధ్యలో లొకేషన్ అదిరిపోద్ది. చూడండి కొండ చూడండి ఎలా ఉందో, పొగ కమ్ముకొని ఉంది. అబ్బా చాలా చాలా బాగుంది అసలుకి, బ్యూటిఫుల్. గ్రీనరీ ఏ రేంజ్లో ఉంటుందంటే నానామచ్చికి వెళ్ళే వే అనమాట ఇదంతా. ఇది చూడండి అసలుకి బ్యూటిఫుల్గా ఉంటుంది అసలుకి, మామూలుగా ఉండదు. మీకు అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కదా. ఇది చూడండి, ఇక్కడ చూడండి కొండ సూపర్ ఓ రేంజ్లో ఉంటుంది అసలుకి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన. మొత్తం చూడండి, మొత్తం గ్రీనరీ, మొత్తం కొంచెం వర్షం పడితే చాలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. మా పురిగి ఏమైనా ఉంటే తినే మామ. ఈ చెట్టు చాలా పురాతనమైనది. ఎలాంటి ఆటంకాలు ఎదురు మాకు సర్వసాధారణం. బాగా వస్తుంది.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దగ్గర అది పైన కనిపిస్తుంది కదా సెకండ్ పాయ, దాని దగ్గరికి వెళ్తాం మనం, అది పడే దగ్గరికి వెళ్తాం మనం. ఇది జస్ట్ ఇది ఒకటే అనమాట. ఎవర్రా వాటర్ లేవని చెప్పింది, తక్కువే ఉన్నాయి బట్ స్టిల్ ఇంకా చాలా ఇది స్టార్టింగ్ పాయింట్. ఏంటంటే ఇదో ఇక్కడ తిప్పేమంటే చూసావా, అక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి. కింద చివరి మొత్తం, అక్కడ చివరి అంతా మొత్తం వాటర్ ఫాల్స్. అక్కడ చిన్న పాయ ఉదర్ జానా సో ఇదంతా స్టార్టింగ్ అనమాట. మనం వాటర్ ఫాల్ పడేది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాం అనమాట. వచ్చేసాం. ఇంకా ఒక రెండు వెళ్తున్నారు కదా, అంత దూరం వెళ్ళాలి. ఇంకా ఇది స్టార్టింగ్ వ్యూ మాత్రమే, ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. పిచ్ ఎక్కిపోయే వ్యూ వస్తుంది. అమ్మా ఇంకా కొంచెం దూరం ఉంది చూడండి, అదండి ఆడ వరకు వెళ్ళాలి. చలి అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది మామ. సూపర్ చూడు ఆడికి పడతాయి మామూలుగా. గాయస్ ఇప్పుడు వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది చూడండి, వాళ్ళు అక్కడ మునగుతున్నారు. నార్మల్గా అయితే ఇక్కడ రావడం కష్టం, ఫోర్స్కి కళ్ళు మూసుకుపోతాం అనమాట. ఇప్పుడు వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది, సో జనం వెళ్ళడానికి మునగడానికి ఛాన్స్ ఉంది. కానీ చూడండి ఆ వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళి ఉన్నారు. మామూలుగా చూడండి అతను నిలబడుకో ఉన్నారు కదా, అక్కడ నిల్చుకోవడానికి చచ్చిపోయేవాళ్ళు. అసలుకి ఆ ఫ్లో ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆడవరకు వెళ్తున్నారు. మామ రామావా రే, ఏందిరా మహేష్ ఇటు తిరిగిరా సింహ, దాయి దాయిదమ్మ స్టెప్ అయ్యిరా మామ. అల్లో దాయిదమ్మ స్టెప్ అయ్యిండ్రా, దాయిదమ్మ స్టెప్ అయ్యండి. అల్లో స్టార్ట్. ఏంట్రా ఏంట్రా, అరే నడుము ఊపుతున్నాడు ఏంట్రా, నడుము ఊపుతున్నాడు రావడా మామ, నడుము ఊపుతున్నాడు రావడా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ సర్వింగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.